నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇక ఆమె స్నేహితుడైన నికోలస్ సచ్దేవ్ని పెళ్లాడుతున్న సంగతి మనకి తెలిసిందే. ఇక వారం రోజులకెళ్ళి ఈమె కాలీవుడ్లో పెద్ద పెద్ద ప్రముఖులందరినీ గట్లనే సెలబ్రిటీలను కూడా స్వయంగా ఆహ్వానిస్తుందంట. ఇక దీంట్లో రజనీకాంత్ని గట్లనే కమల్ హాసన్ని ఇక నయనతార, విఘ్నేష్ శివన్ని, సిద్ధార్థులని ఆల్రెడీ ఆహ్వానించిందంట. ఇక దానికి తోడు ఇక ఈమె శృతి హాసన్ని అట్లనే కీర్తి సురేష్ని ఇక ప్రముఖులందరినీ ఇక వాళ్ళకి తోడు ఇక పెద్ద పెద్ద హీరోలందరినీ కూడా ఆహ్వానిస్తుంది అనేది తెలుస్తున్నది. ఇక అట్లనే తెలుగులో కూడా పెద్ద పెద్ద ప్రముఖులందరినీ సెలబ్రిటీలందరినీ ఆహ్వానిస్తుంది అని చెప్పేసి ఊహిస్తున్నారు. ఇక ఈమె పెళ్లి తేదీ అనేది ఇంకా సీక్రెట్గానే పెట్టిరు, కానీ ఇక విశ్వసనీయ వర్గాల ప్రకారం జూలై 2 తారీఖున ఈమె పెళ్ళాడబోతున్నదంట. ఇక ఈ సమాచారం మేరకు పెళ్ళి థాయిలాండ్లో ఒక అద్భుతమైన రిసార్ట్లో జరుపుకుంటున్నట్లు, రిసార్ట్ని లాక్ చేసినట్లు తెలుస్తున్నది. ఇక ఈ పెళ్లి వివరాల గురించి, లొకేషన్ల గురించి కూడా ఈమె సీక్రెట్గానే ఉంచిందంట. ఇక దీనికి తోడు ఇక హల్దీ ఫంక్షన్లు ఇక ఇట్లాంటి చిన్న చిన్నవి అనేది సాంప్రదాయకమైన వేడుకలు ఉంటాయి కదా, ఇక ఇవన్నీ కూడా చెన్నైలో జరుపుతున్నారంట. ఇక అటుపై రిసెప్షన్ కూడా ఉన్నదంట. ఇక థాయిలాండ్లో పెళ్లి జరిగిన వెంటనే చెన్నైలో గ్రాండ్గా గది కూడా మస్తు ఘనంగా రిసెప్షన్ కూడా నిర్వహిస్తున్నారంట. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే ఇక ఈమె పెళ్లి పనులు అనేది వేగంగా చేస్తున్నారంట. ఇక ఇప్పుడు వరలక్ష్మి కెరియర్ విషయానికి వస్తే మాత్రం ఈమె అద్భుతమైన నటనతోని, ఆమె నైపుణ్యంతోని ఇక తెలుగు, తమిళ, కన్నడ రంగాలలోని ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నది. ఇంకా ఇప్పుడు ధనుష్ నటిస్తున్న రాయన్ సినిమా ఉన్నది చూడురి, ఇక దాంట్లో కూడా ఈమె నటించిందంట. ఇక ఈ సినిమా థియేటర్లకి జూలై 26 తారీఖున రాబోతున్నదంట. ఇక మస్తు మంది ఈ సినిమాలో ఆమె పాత్ర గురించి మస్తుగా వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు ఇక ఎట్లెట్లా ఉండబోతున్నదా అని. ఇక ఆమె పందంకోడి 2 హీరోని కూడా, అది కూడా స్టార్ విశాల్, ఆయనను కూడా పెళ్ళికి ఆహ్వానిస్తుందా లేదా అనేది కూడా సస్పెన్స్గా పెట్టిరు. ఇక ఆహ్వానిస్తుంది అంటారా? ఇక వరలక్ష్మి సినిమాలల్లో మీకే సినిమా నచ్చింది, మీకే సినిమా ఇష్టం అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.